హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగైతే మాత్రం ఎపిసోడ్ 13. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? వెలికిలా పడ్డ ఫాల్ ఇక లేవలేదు. నడుం పట్టుకుని గిలగిలా కొట్టుకుంటూ ఉండిపోయాడు. ఒరేయ్ లేవురా, లేచి ముందు దాని మెడలో తాళి కట్టు అంటూ అరిచింది గ్లోరీ. గ్లోరీని ఆడది అని కూడా చూడకుండా ఒకే ఒక్క చెంపదెబ్బ కొట్టాడు జై. అంతే, కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయింది. ఒక పక్క ఫాల్, మరొక పక్క గ్లోరీ పడిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తలుచుకోవడానికి కూడా భయమైంది పప్పికి. వెంటనే ఫాల్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈసారి ధైర్యం చేస్తే నీ లైఫ్ బాగుంటుంది. ప్రతిసారి ఇలా వాళ్లకు భయపడిపోయి ఓడిపోయావనుకో, జీవితంలో నువ్వు ఓటమితోనే బతకాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు పెట్టింది తినాలి. నీకంటూ ఒక ఇష్టం ఉండదు. కనుసైగలతో వాళ్ళు నిన్ను శాసిస్తుంటే కన్నీళ్లు దాచుకొని వాళ్ళ ముందు నవ్వాలి. ఇక నిర్ణయం నీ చేతిలో ఉంది అంటూ. ఇక టైం వచ్చేసింది ఎదురించేది అనుకుంది. వెంటనే వాళ్ళను లేపడానికి ట్రై చేస్తుంది పప్పి. వాళ్ళని ముట్టుకోకు, పద ఇంటికి అన్నాడు జై. అసలు ఎవరు నువ్వు? నా లైఫ్ ని శాసించడానికి నీకేం అధికారం ఉంది? నా లైఫ్ నా ఇష్టం. ఇక నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటుంది పప్పి. నిజంగా ఆ మాటలు తన నోటి నుంచే వచ్చాయా అని ఆశ్చర్యంగా ఫాల్ చూస్తుంటే అదే ఆశ్చర్యం పప్పికి కూడా కలిగింది. వెంటనే ఒకే ఒక చెంపదెబ్బ కొట్టాడు ఫాల్ కి. అలా కూర్చున్నవాడు మళ్ళీ వెలికిలా పడ్డాడు. పప్పి అది చూసి అప్పటికే భయంతో వణికిపోయింది. ఆ కొట్టిన దెబ్బకి సౌండ్ కి రీసౌండ్ వచ్చింది మరి. పిల్లిలా ఒక పక్క కూలబడ్డ పప్పిని చేయి పట్టి పైకి లాగాడు. స్ప్రింగులా లేచి నిల్చుంది. నీ లైఫ్ నీ ఇష్టమా? నీ లైఫ్ నీ ఇష్టం కాదు, నా ఇష్టం. అది ఎలాగో చూస్తావా అన్నాడు జై కోపంగా. కళ్ళు ఎర్రగా చేసి పప్పి పైకి వంగితే హడలిపోయింది. ఒక్క క్షణం గుండె కూడా ఆగిపోయింది. అంత దగ్గరగా జైని చూసేసరికి. చూశావు కదా, ఇక ఎదిరించడం మొదలుపెట్టింది. మీ అందరి పెత్తనం తన పైన సాగదు అంటాడు నేలపై దెబ్బలతో కొట్టుకుంటూనే ఫాల్. పప్పి, ఇప్పుడు తీసుకెళ్తే వెళ్ళు, బట్ వెళ్ళగానే పోలీసులకు, మీడియాకి, హ్యూమన్ రైట్ కి వాళ్ళకి కాల్ చేయి. నువ్వు మేజర్వి, మైనర్వి కాదు. నీ ఇష్టంతో పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. మీ పెళ్లి ఆపితే అతనిదే క్రైమ్ అవుతుంది. నేను మళ్ళీ వస్తాను నిన్ను తీసుకెళ్ళడానికి, పోలీస్ సెక్యూరిటీతో. అప్పుడు ఎవడు ఆపుతాడో చూస్తా అని ఫాల్ అనగానే మరొక తన్ను తన్నాడు. ఈసారి అతని మూతి పగిలి పెదాలు మొత్తం చిట్లిపోయి బ్లడ్ అయ్యాడు ఫాల్. నువ్వేంట్రా పిలిచేది పోలీసులని? వాళ్ళే నిన్ను నీ అక్కని ఇప్పుడు జైలుకి తీసుకెళ్తారు. హ్యాపీ జైల్ కూడు అంటూ విష్ చేసి పప్పి చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు జై. నేను రాను, నన్ను వదిలేయ్, నేను ఫాల్ ని పెళ్లి చేసుకుంటాను. ఎప్పటికైనా తనే నా భర్త అంటూ చేయి పైన కొడుతూ ఉంటుంది పప్పి. వెంటనే ఒకే ఒక చెంపదెబ్బ పప్పి కొట్టాడు. ఆ తర్వాత మరో చెంపపై. కళ్ళు తిరిగాయి. వెంటనే పక్కనే ఉన్న అమ్మవారి మెడలోంచి తాళి తీసి పప్పి మెడలో కట్టాడు జై. ఇప్పుడు ఎవరిని చేసుకుంటావో చేసుకోవే అంటూ దూరంగా భయపడుతూ నిలబడ్డ పంతుల్ని పిలిచి పూలదండలు ఇవ్వండి అన్నాడు జై కోపంగా పంతుల్ని చూస్తూ. అతను మండపంలో ఉన్న పూలదండలు తీసుకొచ్చి జైకి ఇవ్వగానే ఒకటి పప్పి మెడలో వేసి బలవంతంగా ఆమె చేతుల్తో తన మెడలో వేయించుకొని, మాకు పెళ్ళయిందా పంతులు అని అడిగాడు. అయ్యింది బాబూ, అయ్యింది అన్నాడు వణుకుతూ పంతులు. ఆ మాట తనకు చెప్పండి అంటూ
పప్పిని చూస్తాడు. ఒక్కసారి నీ మెడలో అతను 3 ముళ్ళు వేశాక మీకు పెళ్ళి అయినట్టే అమ్మా. అతను బంగారు తాళి కాదు, అమ్మవారి మెడలో ఉన్న పవిత్రమైన తాళి కట్టాడు అంటే అది అందరికీ దక్కే అదృష్టం కాదు. మీది జన్మజన్మల బంధం అంటూ పక్కనే ఉన్న కొన్ని అక్షంతలు తీసి ఇద్దరి పైన వేశాడు పంతులు. అర్థమైంది కదా! ఈ జన్మకి కాదు, వచ్చే అన్ని జన్మలకు కూడా నేనే నీకు అన్నాడు కోపంగా జై. ఆ మాట విని పప్పి కళ్ళు తిరిగి పడిపోయింది. జరిగిందంతా తలుచుకోగానే పప్పికి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఈ జన్మకి కాదు, ప్రతి జన్మకు అతనేనంట. నా మీద ఎందుకంత అధికారం? ఎవరిని అడగాలి ఈ ప్రశ్న? అంటూ ఏడుస్తూ పడుకుంది పప్పి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన ఉష జై దగ్గరికి వెళ్ళి చూసింది. గాఢ నిద్రలో ఉన్నాడు. శాస్త్రి నైట్ సోఫాపై ఉన్నాడు. ఇప్పుడు మాత్రం కింద ఉన్నాడు. జై చెంపపై తరిమింది. అదే చెంపపై తను చేయి చేసుకుంది. అప్పుడే కళ్ళు తెరిచిన జై గుడ్ మార్నింగ్ అత్త అన్నాడు. గుడ్ మార్నింగ్ నాన్న. లేచి పైకి వెళ్తారా? నేను హాల్ క్లీనింగ్ చేయించాలి అంటుంది. ఓకే అత్త అంటూ శాస్త్రిని లేపుకొని పైనున్న రూమ్కి వెళ్ళిపోయాడు జై. శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇద్దర్ని. ఏమీ జరగనట్టే నార్మల్గా ఉన్నారు. ఇక శ్రీనివాస్ చేయాల్సిన పని చెప్పి తన పనిలో పడింది. కరెక్ట్గా 8:30కి సూరమ్మని హత్తుకొని పడుకున్న పప్పిని నిద్ర లేపారు. పప్పి లేమ్మా, చాలా టైం అయింది, లేచి స్నానం చెయ్యి అంది సంధ్య. కాసేపు పడుకుంటాను అత్త అంది పప్పి. అంత టైం లేదు, పంతులు గారు వచ్చేశారు, నువ్వు లేచి స్నానం చెయ్యి, మళ్ళీ ఉష కోప్పడుతుంది అంటుంది సంధ్య. పంతులు గారా అని పప్పి అనేలోపు ఎందుకే పంతులు గారు అరుస్తుంది సూరమ్మ. ఎందుకత్తయ్య అరుస్తారు? సత్యనారాయణ వ్రతం చేయిస్తుంది వదిన అంది సంధ్య. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే ఈ పెళ్లికి ఒప్పుకుందా? అదెక్కడా అంటూ అరుస్తూ బయటికి వెళ్ళిపోయింది. అంటే పెళ్లికి ఒప్పుకుందామమ్మా అంటూ ఆశ్చర్యపోయింది పప్పి. స్నానానికి వెళ్ళు అంటూ బలవంతంగా వాష్రూంలోకి పంపించింది సంధ్య. జైని శ్రీనివాస్ వెళ్ళి నిద్రలేపి రెడీ అవ్వమని చెప్తాడు. తను క్యాజువల్గా రెడీ అయి రెస్టారెంట్కి వెళ్ళడానికి కిందికి వస్తాడు జై. కిందికి వచ్చిన జైని ఇల్లంతా చూసి షాక్ అవుతాడు. ఫుల్గా ఫ్లవర్లతో డెకరేషన్, మామిడాకులతో తోరణాలు, అంతా అలంకరించి ఉంది. ఒకవైపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది చూసి షాక్ అయిన జై అత్త అని పిలుస్తాడు. వంటింట్లోంచి హడావిడిగా వచ్చి ఎక్కడికి నాన్న, రెడీ అయ్యావ్ అని అడిగి శ్రీనివాస్ అని పిలుస్తుంది ఉష. అతను వచ్చి ఏంటి అనగానే వాడికి కొత్త డ్రెస్ ఇవ్వలేదా? క్యాజువల్ వేర్లోనే ఉన్నాడు, ఏం చేస్తున్నారు మీరు? కోప్పడింది. అత్త ఏంటి ఇదంతా అని అడిగాడు జై. నువ్వు చేసిన దానికి మేము కూడా ఏదైనా చేయాలి కదా అంది ఉష. అంటే సీరియస్గా అడిగాడు జై. అంటే అని కొత్తగా అడుగుతావేంటి నాయనా? చేయాల్సిందంతా చేశావు, మొత్తానికి ఈ ఇంట్లో జెండా పాతేశావు అంటుంది సూరమ్మ. సూరమ్మని కోపంగా చూస్తూ ఉష, పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, అవన్నీ నీకు అర్థం కావు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, పూజ పైన మీరే కూర్చోవాలి అంటూ మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే లోపలికి వచ్చిన శాస్త్రి, అంకుల్ క్యాటరింగ్ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేశాను శ్రీనివాస్కి చెప్పి, స్వీట్స్ ఎన్ని రకాలు ఆర్డర్ చేయాలి అని వంకరగా నవ్వుతూ అడుగుతాడు జైని చూసి. నీ జఫా, స్వీట్స్ ఎందుకురా అని అడుగుతాడు జై. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి కాదు భయ్యా, నైట్ ఆ కార్యానికి, నీకు ఇష్టమైన స్వీట్స్ ఉంటే చెప్పు అన్నాడు శాస్త్రి. నీ అబ్బా, తంతా ఎక్కువ మాట్లాడితే అంటూ పైకి వెళ్తాడు జై. శ్రీనివాస్ కొత్త డ్రెస్ తీసుకుని వెళ్ళి, పంచ నేను కట్టనా నాన్న అని అడుగుతాడు. మామయ్య ఏంటిది
మీకంటే అత్తే నయం. కోపం వస్తే కొట్టింది. మరి మీరు అయితే నవ్వుతూనే టార్చర్ చేస్తున్నారు అంటాడు జై. చిచి నేనేం టార్చర్ చేయట్లేదు నాన్న అంటూ తలపై చేయి పెట్టి మరి ఏంటి ఇదంతా మరి? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి హంగామా చెయ్యాలా? అని అడుగుతాడు జై. ఇప్పుడు బంధువులను, చుట్టాలను, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి చెప్పకపోతే రేపు నువ్వు కాపాడిన మా పరువు గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. పప్పి ఏం చేసింది లోకానికి తెలీదు. ఇప్పుడు మనం చెప్పకపోతే 1కి 2, 2కు 16 అవుతాయి. ఆ ఛాన్స్ లోకానికి మేము ఇవ్వదలుచుకోలేం. ఎందుకంటే దాని మెడలో తాళి కట్టి నువ్వు ఒక మంచి పని చేశావు. పప్పి తప్పు కంటే నువ్వు చేసిన మంచే ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మేము దాచుకోవాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. 10 మందికి నువ్వు మా మేనల్లుడుగానే కాక మా అల్లుడుగా కూడా పరిచయం చేయడమే మార్గం. ఇక నువ్వివన్నీ ఆలోచించకు. రెడీ అవ్వు అన్నాడు శ్రీనివాస్. ఆలోచిస్తూ ఉన్న జైని పంచ నేను కట్టనా అడుగుతాడు మళ్ళీ శ్రీనివాస్ ఇంకా డౌట్‌గా. వద్దు మామయ్య శాస్త్రి కడతాడు. వాణ్ణి పంపించు అంటాడు. హమ్మయ్య అనుకుంటూ కిందికి వెళ్తాడు శ్రీనివాస్. తలస్నానం చేసి రాగానే కొత్త చీర కట్టించి పప్పీ తలకి సాంబ్రాణి వేసి ఆరబెట్టారు. పప్పీకి తన తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉంది. కానీ ముఖం చెల్లక అలాగే రూమ్‌లోనే ఉండిపోయింది. ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నారా? నాకు ఇష్టం లేదు కదా! ఇదే ఆలోచనతో ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు తల్లిదండ్రులతో మాట్లాడే ధైర్యమే లేదు. చేసిన తప్పు అటువంటిది. ఇక వాళ్ళనేం ప్రశ్నిస్తుంది పప్పి? లోపలికి వచ్చిన ఉష ఒక అమ్మాయికి తనని చూపించి నువ్వు రెడీ చేయాల్సింది తననే అంటుంది. రండి మేడం అంటుంది బ్యూటీ పార్లర్ అమ్మాయి. మమ్మా నీతో మాట్లాడాలి అనగానే ఉష కబోర్డ్ నుంచి ఏదో తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. పప్పి పిలుస్తున్నా వినిపించుకోకుండా. ఇక బంధువులు రావడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రశ్నించడం మొదలు పెడతారు. అన్నిటికీ శ్రీనివాస్ ఓపిగ్గా సమాధానం చెప్తాడు. కొంతమంది దర్శన్ కొడుకుకి అనుకున్నారు కదా అంటూ ఆరాలు తీస్తారు. అలా అనుకున్నాం కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అంటుంది సంధ్య. ఇక వ్రతం స్టార్ట్ అవుతుంది. పీటల పైన కూర్చుంటారు జై, పప్పి. ఎడముఖం పెడముఖం అన్నట్టుగా ఉన్నారు. పూజ అవ్వగానే జై పైకి వెళ్ళిపోతాడు. పప్పి సూరమ్మ రూమ్‌కి. తనకు అంతా బ్లైండ్‌గా ఉంది. బెడ్ పై కూర్చొని ఆలోచిస్తుంది. అసలు ఏమనుకున్నాను? ఏం జరుగుతుంది? బావతో నా పెళ్ళా? బావకి నేను పెళ్ళాంనా? ఇక బావతోనే కలిసుండాలా? ఇలా సాగుతున్నాయి పప్పి ఆలోచనలు. శ్రీనివాస్ ప్లేట్‌లో అన్నం పెట్టుకొని వచ్చాడు. పప్పీ ఏం చేస్తున్నావ్ అంటూ అన్నం ముద్ద కలిపి నోటికి అందించగానే ఐయామ్ సారీ పప్పా అంటూ ఏడుస్తుంది పప్పి. తనకి చాలా గిల్టీగా ఉంది శ్రీనివాస్‌ని ఫేస్ చేయడానికి. ఇట్స్ ఓకే పప్పీ జరిగిపోయింది మర్చిపో. నా బంగారు తల్లి కదా! నైట్ కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు కడుపు నిండా తినాలి అంటూ తనకి ముద్దలు పెడతాడు. తండ్రి ఇలా రియాక్ట్ అవుతాడో అని భయపడ్డ పప్పీకి చాలా రిలీఫ్‌గా అనిపించింది తండ్రి మాటలు. అన్నం తిన్నాక పప్పా మమ్మ మాట్లాడట్లేదు నాతో అంటుంది. కొంచెం కోపంలో ఉంది. 2 రోజులైతే అన్నీ తగ్గిపోతాయి. అప్పటి వరకు ఓపికగా ఉండు. అయినా నా పప్పీకి నేనున్నాను కదా! అంటూ దగ్గరికి తీసుకుంటాడు శ్రీనివాస్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.